హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో మునగాకు ఫ్రై ఎలా చేస్తానో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా కడాయి పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్లు గీ వేసేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు అలాగే కొంచెం మినపప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. నేను ముందుగానే కందిపప్పు అలాగే మునగాకు కూడా ముందుగా ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు ఫ్రై అవుతుండగానే కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మునగాకు, కందిపప్పు 2 కూడా వేసేసి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపేసి మూత పెట్టేసి ఉంచుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మనకు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసుకోకపోయినా ఏం పర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారుగా, టమాటో పప్పు మునగాకు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.